హలో గైస్. సో నిన్న సండే కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ గ్రాసరీస్ తెచ్చుకుందామని చెప్పి బెస్ట్ ప్రైస్కి వెళ్ళాము. విజయవాడలో ఉంది కదా, సో అమ్మమ్మ వాళ్ళకి కొంచెం గ్రాసరీస్ తీసుకొద్దామని చెప్పి బెస్ట్ ప్రైస్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ బల్క్లోనే కొనుక్కోవచ్చు, మనం బల్క్లో కావాలంటేనే వెళ్ళొచ్చు అనమాట. సపరేట్గా అయితే ఇవ్వరనమాట అక్కడ. సో మేము కొన్ని అంటే లైక్ షాంపూస్ కానీ కంఫర్ట్ అలాంటివి పెద్దవి ఉంటాయి కదా, సో బ్లాంకెట్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. సో మనకి ఏంటంటే ప్రైస్ కూడా ఇక్కడ వేరీ అవుతుంది అనమాట, బయట దానికి ఇక్కడికి. ఇది ఏంటంటే హోల్సేల్ది. సో బిఫోర్ బెస్ట్ ప్రైస్ అని ఉండేది, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడే కొనేసుకున్నాడు. సో మేము 2 మంత్స్కి కాకపోయినా 3 మంత్స్కి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాము. సో చిన్నవి కావాలంటే దగ్గర షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తెచ్చేసుకుంటాము. ప్రతిదానికి ఇక్కడికి రాలేం కదా. సో 3 మంత్స్కి ఒకసారి వస్తాము. మీరు కూడా వెళ్ళారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెళ్ళినట్టయితే. సో చూసారు కదా, ఇక్కడ పాన్స్ కానీ షూస్ కానీ జెంట్స్ వేర్ టీషర్ట్స్ కానీ షూస్ సాక్స్, ఇట్లా జెంట్స్ వేర్ టీషర్ట్స్ 149. సో మనకి డైలీ యూస్ కావాలంటే ఇట్లా కొనుక్కోవచ్చు, అంత కాస్ట్లీ వద్దనుకుంటే. సో పర్లేదు, క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. షార్ట్స్ కూడా ఉంటుంది, జెంట్స్ షార్ట్స్ ఉంటాయి. సో అన్ని ఇన్నర్స్ కానీ, ఇంకా బిఫోర్ ఎలక్ట్రానిక్స్ ఉండేవి, ఇప్పుడు ఎందుకనో కానీ తీసేశారు. సో ఒకసారి అయితే ఇది బెస్ట్ ప్రైస్ మొత్తం ఫైర్ అయిపోయింది. అప్పుడు ఒక 1.5 ఇయర్ అట్లా క్లోజ్ చేసినట్టున్నాను. నాకు ఎన్ని ఇయర్స్ క్లోజ్ చేశారో నాకైతే అంత ఐడియా గుర్తులేదు నాకు. సో రెయిన్ కోట్స్ కానీ షర్ట్స్ కూడా ఉంటాయి. షర్ట్స్ అయితే 299. సో మనకి డైలీ బ్రాండెడ్ కావాలంటే ఇక్కడైతే మనకి నచ్చవు. డైలీ యూస్కి కావాలంటే ఇక్కడ 299కి షర్ట్ ఉంటుంది. సో అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందన్నమాట. సో మనకి లగేజ్ బ్యాగ్స్ కానీ, బిఫోర్ మేము ట్రాలీ కొందామని చెప్పి వచ్చాను లగేజ్. సో అది బయట అయితే 6 ఉంటుంది, ఇక్కడైతే 4కి వచ్చింది. 4,500కి వచ్చింది అనమాట. సో హీటర్స్ కానీ, మిక్సర్స్, గ్రైండర్స్, వాటర్ బాటిల్స్, స్టీల్ ఐటమ్స్ అన్నీ నాట్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ. సో స్టీల్ ఐటమ్స్ కూడా మనకు కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. స్టీల్ ఐటమ్స్ కానీ సేమ్ ఉంటుంది ప్రైస్, కొంచెం ఒక 20% అట్లా వేరీ ఉంటుంది స్టీల్ దానిలో. సో మనకి బాటిల్స్ కానీ, ఇంకా ఇలా చాలా పెద్దగా ఉంటుంది ఫ్లిప్కార్ట్ హోల్సేల్ది. సో మనకి ఫ్రూట్ బాస్కెట్స్ కానీ, ఇలా మనకి కోమ్స్ కానీ అట్లాంటివి ఏమైనా వేసుకోవడానికి బాస్కెట్స్. సో మనకి స్పేస్ ఆక్యుపై అవ్వకుండా ఇలాంటివి కొనుక్కోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ స్పేస్ ఆక్యుపై అయిపోతున్నాయి అని అనుకుంటున్నారు, అవి కూడా తీసేసి పక్కన పడేస్తున్నారు కదా. సో క్లీన్ చేయడానికి ఎవరికి అంత టైం ఉండట్లేదు ఈ మధ్యన, ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది అందరిది కూడా. సో ఇలా డస్ట్బిన్స్ కానీ, మనం ఇప్పిన క్లోత్స్ వేయడానికి పెద్ద బాస్కెట్స్ ఉంటాయి కదా, అవి కూడా. అండ్ స్టీల్ ప్లేట్స్, ఇవి వచ్చేసి స్టీల్ ప్లేట్ 199 రూపీస్. నాకు తెలిసి బయట కూడా అంతే ఉంటుంది. సో ఇవి వచ్చేసి క్రోకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసి. మనం సపోజ్ మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ అనుకోండి, మనకి వాషింగ్ మిషన్ అనేది కావాలంటే మనకి బయట ప్యాకింగ్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి హైదరాబాద్లో చాలా పెద్దది కదా ఐక్య, మనకి ఏ ఐటమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో పెద్ద ఐటము, సో మనకి బయటకు వచ్చేసిన తర్వాత పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది కదా, అక్కడ అన్నీ ప్యాక్ చేసేసి ఉంటాయి కదా, అవి ఇచ్చేస్తారు మనకి. సో ఇది వచ్చేసి స్టీల్ అనమాట. ఇది స్టీల్, ఇది నేను ఒకటి కొన్నాను, స్టీల్ బాక్స్ అనమాట. ఇది మనకి ఏదైనా కర్రీస్ కానీ ఎట్లా వేసుకోవడానికి బాగుంటుంది. కర్రీస్కి ఎక్కువ యూజ్ అవుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది, ముద్దుగా ఉంటుంది. ఇవి గ్లాసెస్, ఇంకా పాన్స్ ఇవి, అండ్ కుక్కర్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ అన్నీ మనకి దొరకని ఐటమ్ ఏది ఉండదు. చిన్నపిల్లలకి డైపర్స్ కానీ, హగ్గీస్ కానీ, ఇంకా సోప్స్, షాంపూస్, సో ఇలా అన్నీ ఉంటాయి.
మేమైతే చెప్పాను కదా ఒక 3 మంత్స్కి ఒకసారి వస్తాము. సో అది కూడా కార్డ్ ఉన్న వాళ్ళకి అది యాక్సెప్టబుల్ అనమాట. అందరూ యాక్సెప్ట్ చేయనివ్వరు అక్కడ. సో మనకి కార్డు సపోజ్ మీకు ఉందనుకోండి, మీ కార్డు ద్వారా మీరు వేరే వాళ్ళని కూడా పంపించి తెప్పించుకోవచ్చు, అట్లా ఉంటుంది. అంతేగాని అక్కడ ఓన్లీ 2 మెంబర్స్ అలా ఉంటుంది. 2 మెంబర్స్ కన్నా ఎక్కువ అలా ఉండదు. సో వీడియో కూడా నన్ను తీయనివ్వలేదు. నాకు చాలా ఇదిగా అనిపించింది వీడియో తీయడా కూడా. సమ్హౌ మేనేజ్ చేసి ఇలా వీడియో తీశాను. సో ఇలా డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, బౌల్స్ కానీ, మనకి ఫంక్షన్స్కి ఇప్పుడు ఇంట్లోవి ఎవరు యూస్ చేయట్లేదు కదా, అట్లాంటివి కూడా బల్క్లో తీసుకెళ్ళిపోతారు. ఇది చెప్పాను కదా, లగేజ్ బ్యాగ్స్ ఇంకా వాషింగ్ మిషన్స్ అయితే ఉండవు. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇక్కడ ఏమి ఉండవు ఎలక్ట్రానిక్వి. సో ఇవి జెంట్స్ టీషర్ట్స్ అనమాట. సో సాక్స్ కానీ ప్రతి చిన్న ఐటెం మనకి ఇక్కడ దొరికేస్తుంది. మనం బయట అంతంత పెట్టి డీమార్ట్కి వెళ్తే, ఇప్పుడు ఏంటంటే డీమార్ట్ వచ్చేసింది, రత్నదీప్, విజేత, ఇవాళ ఇలా సూపర్ మార్కెట్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి అంతగా వెళ్ళి ఎక్కువ మంది కొనుక్కోకపోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే హోల్సేల్ ఉంటుంది. షాప్స్ వాళ్ళు ఎక్కువ సేల్ ఉంటుంది ఇక్కడ. షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, అది బల్క్లో వేసుకెళ్ళిపోతారు ఏదైనా సరే. సో విడిగా మనం ఇంట్లోకి అయితే కొంచెం ఆలోచించి తీసుకున్నాం. షాప్ వాళ్ళు అయితే ఎక్కువ తీసేసుకుంటారు కదా, హిట్ కానీ ఇలా షాంపూస్ కానీ. సో మనకి ఇక్కడ 272 పడుతుంది. అండ్ మీరా అట్లా మేము అలోవెరా తీసుకున్నాను నేను. అలోవెరాది 237. సో ఇట్లా డీమార్ట్లో కానీ విజేత్లో కానీ కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం తగ్గుతుంది ఇక్కడ. సో ఇప్పుడు జనాలందరూ డీమార్ట్ అని ఎక్కువ ఎగబడిపోతున్నారు కదా. సో అది అక్కడ బిల్లింగ్ చూస్తే మెంటల్ వస్తుంది. డీమార్ట్లో అంత రష్ ఉంటుందో, చాలా రష్ ఉంటుంది. మేమైతే తక్కువ వెళ్తాము డీమార్ట్కి. ఎప్పుడైనా ఏదైనా కావాలంటే రేర్లీ వెళ్తాము మేము డీమార్ట్కి. ఎక్కువ రత్నదీప్ నాకు ప్రిఫరబుల్ అనమాట. రత్నదీప్ కానీ విజేత కానీ. మోర్ కూడా నేను ఎక్కువ వెళ్ళను. సో అండ్ చెప్పాను కదా, ఇది విజయవాడలో అమ్మమ్మ వాళ్ళ కోసం అని చెప్పి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాము. ఇక్కడైతే బెస్ట్ ప్రైస్ అవేమీ నాకు కనిపించలేదు హైదరాబాద్లో. లేకపోతే అక్కడికే వెళ్ళి హోల్సేల్లో తీసుకునే వాళ్ళము. కొంచెం ఎక్కువ కావాలంటే అక్కడే బెస్ట్ అనమాట. నేనైతే అక్కడే ప్రిఫర్ చేస్తాను. హోల్సేల్లో మనకి విజయవాడలో ఉంది కాబట్టి. డీమార్ట్ అవన్నీ అంతగా ఎంకరేజ్ చేయము మేము ఇంట్లో. సో ఇలా హిమాలయ ఫేస్ వాష్ కానీ, శానిటరీ నాప్కిన్స్ కానీ, ఇంకా అన్నీ ఉంటాయి, టిష్యూస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఇక్కడ దొరకని ఐటమ్ ఏది ఉండదు. చెప్పాను కదా, డిస్పోజబుల్ ప్లేట్స్ ఉంటాయి, బౌల్స్ ఉంటాయి, అన్ని టిన్స్, కంటైనర్స్ ఉంటాయి. మనకి సాల్ట్, పసుపు, కారం అలాంటివి వేసుకోవడానికి అన్నీ ఉంటాయి. సో నేనైతే ఒకసారే వెళ్ళాను ఇక్కడికి లగేజ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి. చాలా పెద్దగా అనిపించింది అప్పుడు. సో నేను ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం వీడియో మొత్తం తీయగలి. అండ్ లాస్ట్ టైం అంటే అంత హడావిడిగా ఉన్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను యాక్చువల్గా. సో ఈసారి అయితే 9:30 అట్లా ఓపెన్ చేశారు. ఎప్పుడూ అట్లాగే ఓపెన్ చేస్తారు, బట్ బిఫోర్ ఏమో కానీ. సో ఇలా ఈవినింగ్ టైమ్ గోంగూర అమ్మమ్మ మా కోసం గోంగూర వస్తుందన్నమాట. సో అవి గోంగూర అట్లా చాలా బాగుంటుంది కదా గోంగూర పప్పు తినలేదు కానీ గోంగూర ఎండి చేపలు, డ్రై ఫిష్, ఎండి చేపలు అంటే డ్రై ఫిష్ అట్లా ఉంటుంది కదా, అవి బాగుంటుంది. సో అమ్మమ్మ మా కోసం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ చేసుకోలేమని చెప్పి, మళ్ళీ టైం కుదరదు కదా. సో ఇవి అన్నీ చేసి పెట్టి పంపించింది. నాకు అమ్మమ్మ వెరైటీస్ అంటే చాలా ఇష్టం నాకు. సో అమ్మమ్మ డిషెస్ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మీకు కూడా ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసిందనమాట ఈవినింగ్ టైమ్. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అవుతుంది దిగేసరికి, మళ్ళీ కర్రీ వండుకోవడం అదంతా అవ్వదు కాబట్టి అక్కడే ప్రిపేర్ చేసేసి ఇచ్చేసింది. సో చాలా లవబుల్ అనమాట మా గ్రాండ్ పేరెంట్స్. అసలు నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాను. నాకు ఫస్ట్ నుంచి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అసలు
చాలా వాళ్ళ లవ్ అది చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది. మా గ్రాండ్ పేరెంట్స్ కానీ, మా మామయ్య వాళ్ళు కానీ చాలా బాగా చూస్తారు. సో ఇది వచ్చేసి చిన్న డ్రై ఫిష్ అనమాట. సో ఇదనమాట. సో ఆనియన్స్ చిల్లీస్ వేస్తే చాలా బాగుంటుంది. ఓన్లీ ఆనియన్స్, చిల్లీస్, డ్రై ఫిష్ ఇది చిన్నవి వేస్తే కర్రీకి చాలా బాగుంటుంది. నాకైతే నా ఫేవరెట్ అనమాట. అది అమ్మమ్మ చాలా బాగా చేస్తారు. సో ఇది కైమా అనమాట, ముందు ఉన్నది. సో ఇట్లా ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. సో ఇది కైమా. సో కైమా నాకు మటన్ అంత ఎక్కువగా తినను, కానీ నాకు కైమా అంటే చాలా ఇష్టం నాకు. సో నాకు ఇది ఎక్కువ ఫ్రై కూడా చేయలేదు. ఫ్రైస్ అంత తినకూడదు, బట్ మనకేంటంటే ఏది తినకూడదు అది తినాలనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట. వెరైటీస్ అన్నీ చేసి పెట్టింది. 3 కర్రీస్ చేసి పెట్టింది మొత్తం. సో మన కోసం పేరెంట్స్ ఎన్నైనా చేస్తారు కదా.